వెయిట్, ఒకసారి ఊహించుకోండి. మీరు ఒక కంపెనీలో ఒక 10-15 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు. మీ కళ్ళ ముందే ఆ కంపెనీ ఎదిగింది. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా కష్టపడి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి ఉంటారు. ఇప్పుడు మీ ఏజ్ 40 ఇయర్స్ క్రాస్ అయింది. ఎక్స్పీరియన్స్ ఉంది, స్కిల్ ఉంది, కంపెనీ కోసం ఇంకా ఎక్కువ కష్టపడే కమిట్మెంట్ కూడా ఉంది. బట్ ఆల్ ఆఫ్ సడన్ ఒకరోజు మీ డెస్క్ మీద పింక్ స్లిప్ కనిపిస్తుంది. రీజన్ అడిగితే రీస్ట్రక్చరింగ్ అని సింపుల్గా చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ. మరి నిజమేంటని ఆలోచిస్తున్నారా? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, మీ ఏజ్ 40 ఇయర్స్ క్రాస్ అయిందని. ఎస్, మీ ఏజే వాళ్ళకి ప్రాబ్లం. ఇదే ఇప్పుడు కార్పొరేట్ ఇండియాలో సైలెంట్గా జరుగుతున్న వైలెంట్ వార్. ఒకప్పుడు 40 ఇయర్స్ ఏజ్ అంటే లైఫ్లో సెటిల్ అయిన వాడిగానే చూసేది. గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఉండేది. బట్ నౌ దట్ ఒపీనియన్ ఈజ్ చేంజింగ్. ఇప్పుడు 40 ఇయర్స్ అంటే ఎగ్జిట్ గేట్. నిన్నటి దాకా మిమ్మల్ని కంపెనీకి ఒక పిల్లర్ అన్న వాళ్ళే ఇప్పుడు బర్డెన్గా ఫీల్ అయ్యి వీ కాంట్ అఫోర్డబుల్ అంటున్నారు. ఇన్ టుడేస్ రియాలిటీ ఇదొక ఇన్విజిబుల్ పాలసీ. ఎవరు బయటకు చెప్పరు, బోర్డ్ మీటింగుల్లో రాయరు. కానీ మీరు ఏదైనా ఒక కంపెనీ లే ఆఫ్ లిస్ట్ ఓపెన్ చేసి చూడండి, మీకు అక్కడ ఎక్కువగా కనిపించే పేర్లు ఈ 40 ఇయర్స్ క్రాస్ అయిన పర్సన్స్వే. వీళ్ళకి రిక్రూట్మెంట్ కాల్స్ ఉండవు, కొత్త ప్రాజెక్టుల్లో వీరి పేరు కనిపించదు. సో అసెట్గా మారాల్సిన ఎక్స్పీరియన్స్ ఎండ్ కార్డ్గా మారుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుందంటే కార్పొరేట్ వరల్డ్ ఇప్పుడు ఒక వింత లాజిక్ను నమ్ముతుంది. ఎక్కువ జీతం తీసుకునే ఎక్స్పర్ట్స్ కంటే తక్కువ జీతం తీసుకొని రోజుకి 14 గంటలు పనిచేసే ఇద్దరు ఫ్రెషర్స్ బెస్ట్ అనేది వాళ్ళ లెక్క. ఎక్స్పీరియన్స్ ఉన్నోడు క్వశ్చన్ చేస్తాడు, లిమిట్స్ని గుర్తు చేస్తాడు, ఎస్ బాస్ అనడానికి ఆలోచిస్తాడు. అది వాళ్ళకి అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళకి కావాల్సింది ఎక్స్పీరియన్స్తో పనిచేసే మనుషులు కాదు, క్వశ్చన్ చేయని మెషిన్స్. అందుకే 45 ఇయర్స్కే ప్రైవేట్ రంగంలో ఒక అన్అనౌన్స్డ్ రిటైర్మెంట్ జరుగుతుంది. 40 ఇయర్స్లో జాబ్ పోతే జీతం మాత్రమే పోదు, ఒక జీవితమే అతలకుతలమవుతుంది. 20 ఇయర్స్ పిల్లోడికి జాబ్ పోతే అతను దాన్ని ఒక బ్రేక్ పీరియడ్గా చూస్తాడు. కానీ 40స్లో లే ఆఫ్ అంటే ఒక భరించలేని ఫైనాన్షియల్ బర్డెన్. అంతేకాదు ఆ ఏజ్లో ఎన్నో బాధ్యతలు, అంతకు మించిన బరువులు ఉంటాయి. స్కూల్ పిల్లలు కాస్త కాలేజ్ పిల్లలుగా మారే టైం అది. వాళ్ళ ఫ్యూచర్ కోసం ఏం చేయాలని స్ట్రగుల్ పడే సిచ్యువేషన్ ఉంటుంది. ఇంతేకాదు ముసలి తల్లిదండ్రులు, వాళ్ళ పోషణ భారం, వాళ్ళ మెడికల్ బిల్. ఒకవేళ హోమ్లోనుంటే ఆ స్టోరీ ఇంకా డేంజర్గా ఉంటుంది. వీటన్నిటినీ చూసి లోపల స్ట్రగుల్ ఫీల్ అయినా బయటకు కనబడివ్వకుండా కేవలం కుటుంబ సభ్యుల కోసం నవ్వుతూ ఉండాల్సిన సిచ్యువేషన్లో ఉంటాడు ఆ మిడిల్ క్లాస్ పర్సన్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? వ్యవస్థలు మారుతాయని ఆలోచించడం కంటే మనల్ని మనం మార్చుకోవటం బెస్ట్ సొల్యూషన్. ఒక్క స్కిల్తో జీవితాంతం బ్రతకటం ఇంకా కుదరదు. ఆల్వేస్ లెర్నింగ్, నిరంతరం నేర్చుకోవటమే మనకి ఇప్పుడున్న రక్షణ కవచం. సో బెటర్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్. ఒక జీతం మీద ఆధారపడకండి, ఆల్టర్నేటివ్గా సెకండ్ ఇన్కమ్ సోర్స్ని క్రియేట్ చేసుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గించి కష్టకాలంలో పనికొచ్చేలా సేవింగ్స్ చేసుకోండి. సో గుర్తుపెట్టుకోండి, 40 ఏళ్ళంటే ఓల్డ్ ఏజ్ ఎంత మాత్రం కాదు, అనుభవానికి వచ్చిన మెచ్యూరిటీ. బట్ సాడ్ రియాలిటీ ఏంటంటే ఆ మెచ్యూరిటీకి విలువ ఇవ్వని సొసైటీలో ఇవాళ మనం ఉన్నాం. ఇక్కడ సమస్య వ్యక్తుల్లో కాదు, మన విద్య ఉద్యోగ సంస్థలో ఉంది. 60 ఏళ్ళ దాకా పనిచేయగల శక్తి ఉన్న మనిషిని 40కే పక్కన పెడితే ఆ సమాజ భవిష్యత్తు ఏంటి? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన ప్రశ్న.